నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న సాకేత పాఠశాల హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని అంబాల గ్రామంలో గల సాకేత పాఠశాల యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తుందని డిఎస్ఏ విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాలలో తనిఖీలు చేయగా అక్రమంగా ఇతర ప్రాంతాల నుంచి తెచ్చి బుక్స్, పెన్స్, పెన్సిల్, డ్రెస్సులు పాఠశాలలో అమ్మడం జరుగుతున్నది అని విద్యార్థి సంఘాల కమలాపూర్ మండల ఎంఈఓ రామకృష్ణరాజుని వెంట పెట్టుకుని వెళ్ళగా ఇవన్నీ బయటపడ్డాయి. విద్యార్థి తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు కూడా తల్లిదండ్రులు చెప్తున్నారు. సాకేత స్కూల్ యాజమాన్యం బెదిరింపులకు పాల్పడుతున్నాయని కూడా అంటున్నారు. ఈరోజు డిఎస్ఏ డెమోక్రటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ స్టూడెంట్స్ యొక్క ఫిర్యాదు మేరకి డిఓ గారి ఆదేశానుసారం సాకేత స్కూల్ అంబాల రావడం జరిగింది. పాఠశాల ప్రాంగణంలో ఉన్నటువంటి యూనిఫామ్ను సీజ్ చేయడం జరిగింది. అలాగే నిబంధనలకు విరుద్ధంగా అమ్ముతున్నటువంటి యూనిఫామ్ను, టెక్స్ట్ బుక్స్ను స్టేషనరీ సీజ్ చేయడం జరుగుతుంది. తర్వాత దీనిపైనటువంటి షోకాజ్ నోటీస్ ఇష్యూ చేస్తూ తదుపరి చర్యలకు డిఓ గారికి నివేదించడం జరుగుతుంది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఏదైతే సాకేత హై స్కూల్ ఉందో ఈ స్కూల్ లోపల విద్యని వ్యాపారంగా చేస్తున్నటువంటి ఈ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో స్కూల్లో యూనిఫామ్స్, స్టేషనరీ, టైలు, బెల్ట్, షూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అమ్ముతున్నారు. కాబట్టి వీటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఎంఈఓకి, డిఓకి, ఆర్జెడ్కి, విద్యాశాఖ సెక్రటరీ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దీని నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నటువంటి స్కూల్ పైన ఇమీడియట్లీ యాక్షన్గా ఎంఈఓ గారు వచ్చి ఇక్కడ సీజ్ చేయడం జరిగింది. పుస్తకాలకు సంబంధించిన స్టేషనరీకి సంబంధించిన లాక్ చేయడం జరిగింది. ఆ నిబంధన అతిక్రమించినట్లయితే మేము వీటిని కోర్టు ద్వారా నిబంధనలకు విరుద్ధంగా ఒకవేళ ఎప్పటికీ చేసినట్లయితే మేము ఫిర్యాదు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా దీని పర్మిషన్ కూడా రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. డెమోక్రటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్గా ప్రభుత్వం ఒకవైపు ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తా ఉన్నది. నిన్నగాక మొన్న ప్రిన్సిపల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో మేడం, ఐఏఎస్ ఆఫీసర్ అమ్మ మేడం కూడా చెప్పింది ఎట్లాంటి యూనిఫామ్లు కానీ, డ్రెస్సులు కానీ, అదేవిధంగా షూస్ కానీ, టైల్, బెల్ట్ ఏది కూడా స్టేషనరీ యూనివర్సిటీ పరిధిలో అది స్కూల్ పరిధి లోపల అమ్మ కూడా అనేది ఒక నిబంధన ఉన్నప్పుడు కూడా ఈ గవర్నమెంట్ ఏ జీవోలను పట్టించుకుంటా విద్యని వ్యాపారంగా చేయడం లక్ష్యంతో సాకేత హై స్కూల్ ఇక్కడ, అదేవిధంగా హన్మకొండలో ఉన్న స్కూల్ అక్కడ హెడ్ ఆఫీస్ పెట్టుకొని మొత్తం కూడా స్టేషనరీని మేము నర్సరీ పిల్లలకు పంచిస్తున్నాయి, ఎల్కేజీ పిల్లలకు పంచిస్తూ ఉన్నారు. ఓన్లీ ఒక ఫీజుల మీద 15,000 రూపాయలు, ఒక డ్రెస్కి 2,500 నుంచి 4,000 రూపాయలు ఛార్జెస్ చేస్తూ ఉన్నారు. ఇది ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధం కాబట్టి దీని మీద చర్యలు తీసుకోవాలి. అటే టైంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కార్పొరేట్, ప్రైవేట్ కూడా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తే మేము అందరం కూడా ఖచ్చితంగా మీడియా ముఖ్యంగా చెప్తా ఉన్నాం. మీరందరూ అధికారం ఫిర్యాదు చేస్తూనే మీడియా మిత్రుల సహకారంతో వాళ్ళ మీద మేము కంప్లైంట్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా.